రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. కనుక మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయండి. మరింత ఆశీర్వాదకరంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లెంటి కాలంలో మనం చివరి వారంలో మనం ఉన్నాం. మరి ఇది పరిశుద్ధ వారం అని కొన్ని సంఘాలు తెలియజేస్తున్నారు. కనుక ఈ పరిశుద్ధ వారంలో మరి ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపకై ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మరి ఏదైతే కోల్పోయారో, ఏమైతే కోల్పోయారో, వేటిని కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి ఇవ్వడానికి యేసయ్య వచ్చి ఆ శిలువ బలియాగం ద్వారా మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దైవత్వాన్ని కోల్పోయినటువంటి మానవుడికి తిరిగి దైవత్వాన్ని ఇచ్చాడు. తన దైవత్వాన్ని మనకి ఇచ్చి శిలువలో మన మానవత్వాన్ని, పాప శరీర స్వభావాన్ని ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక శరీరధారి అయి ఆయన ఈ లోకానికి పాప శరీరాకారముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చి పాపులమైన మనల్ని ప్రియులారా పాపము నుండి, శాపము నుండి మరి విడిపించడానికి ఆయన తన శిలువ యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శిలువలో ఆయన మన కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఒకప్పుడు మనల్ని కన్నాడు, ఇప్పుడు మనల్ని కొన్నాడు. మనం కొనబడినటువంటి ప్రజలము, ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామని మనం మర్చిపోకూడదు. గమనించండి ప్రియులారా, ఆయన మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ చెప్తుంది. కనుక పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను శిక్షించడానికి, నీతిమంతులను రక్షించడానికి ఆయన రాలేదు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. తన ప్రజలైన వారు పాపములో ఉంటున్నప్పుడు, పాపం యొక్క శాపము, ఉగ్రత ప్రజల మీదకి వస్తూ ఉంటున్నప్పుడు ఆ పాపము నుండి విడుదల కలిగించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని రూపాన్ని కోల్పోయారు, దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, దేవుని మహిమను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. కనుక ప్రియులరా, పాపము చేయకముందు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎలాగుండేవారు? దేవుని మహిమ కలిగి, దేవుని మహిమ చేత ఆవరించబడినటువంటి ఆ ఇద్దరు కూడా ఏదైనా తోటలో ఎలాగుండేవారు అని బైబిల్ చెప్తుందంటే, యెహెజ్కేలు గ్రంథం 1:27 మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు వాడు ఆసీనుడై ఉండెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువ వరకు ఆయన అగ్నిజ్వాల స్వరూపముగా నాకు కనపడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. వర్షాకాలమున కనపడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహెజ్కేలు దర్శనాన్ని చూస్తూ దేవుని స్వరూప దర్శనాన్ని చూశాడు.
ఆదామవ్వలు కూడా ఎవరి స్వరూపం కలిగి ఉన్నారంటే దేవుని స్వరూపము కలిగి ఉన్నారు. కనుక దేవుడు ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో ఆదామవ్వలు కూడా అదే స్వరూపాన్ని కలిగి ఉన్నారు. నడుము మీది మొదలుకొని నడుము దిగువ వరకు తేజోమయముగా అగ్నిజ్వాలామయముగా కనపడింది. ఇంద్రధనస్సు వంటి తేజస్సు వారి చుట్టూ ఆవరించినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఒక తేజోవంతంగా వారు ఇద్దరు కూడా ఏదైనా తోటలో కనిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇంద్రధనస్సు కలిగి ప్రకాశవంతంగా ఏదైనా తోటలో వారు సంచారం చేస్తూ ఉంటున్నారు. స్వరూపము కలిగి ఆ తేజస్సు స్వరూపముతో మరి స్వయం తేజంభవులు కలిగిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా వారు ఎలాగున్నారో మనం చదువుదాం. ఆదికాండము 2:25 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేరి. ఏదైనా తోటలో పాపం చేయకముందు ఆదాము అవ్వలు దిగంబరులయ్యారు. ఆ దిగంబరులుగా ఉన్నట్టుగా వారికి తెలియదు. అంత మాత్రమే కాదు, ఆ సిగ్గు ఎరగకుండా ఉన్నారు. ఆ దిగంబరత్వాన్ని ఏమి కప్పిందంటే దేవుని మహిమతో వారు నింపబడి మహిమ కలిగిన వారే ఆ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకొని మరి ప్రకాశవంతంగా ఏదైనా తోటలో సంచారం చేస్తున్నారు. కనుక వారు దిగంబరులే కానీ వారు సిగ్గు ఎరగక ఉన్నారు. కారణం ఏంటి? ఆ దిగంబరత్వాన్ని దేవుని మహిమ కప్పింది. దేవుని మహిమ చేత ఆవరించబడిన వారుగా, వెలుగు చేత అగ్నిజ్వాలామయముగా వారు మరి ప్రకాశవంతంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపము చేయకముందు వారు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎప్పుడైతే మరి శరీర సంబంధమైన కోరికలు కానీ, ఆశలు కానీ, శరీర సంబంధమైనటువంటి కార్యాలు కానీ వారు చేయడానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే పాపం అంటే వారికి తెలియదు, పాపము చేయాలనే ఆలోచనే వారికి తెలియదు. పాపము యొక్క మరి ఆ యొక్క స్వభావము 0 లెవెల్లో ఉంది. అటువంటి పాపము చేయని వారిగా దిగంబరులుగా వారు ఏదైనా తోటలో ఉన్నారు. గమనించండి ప్రియులారా, అయితే వారు మరి అది ఆత్మీయ సంబంధమైనటువంటి దిగంబరత్వం. అయితే 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాము అవ్వలని మరి సాతాను ప్రేరేపించాడు, అవ్వమ్మను ప్రేరేపించాడు, శోధించాడు. అవ్వమ్మ శోధన జయించలేక దేవుడు తినొద్దన్న పండును తిని తాను తినడమే కాకుండా ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు ఆదాము ఏమన్నాడంటే, అరే దేవుడు తినొద్దన్నాడు కదా, ఎందుకు నువ్వు తిన్నావు? పనికిమాలిందనా, నీకు బుద్ధి లేదా? ఎందుకు పండు తిన్నావని ఆమెను ఖండించాల్సినటువంటి ఆదాము తాను కూడా ఆ పండ్లు తిన్నారు. అప్పుడు వారందరూ కూడా దిగంబరులైనట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనములో తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి, వారు సిగ్గు ఎరిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు సిగ్గేంటో తెలిసింది. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞాతిక్రమం చేశారో, దేవుని మాటకు అవిధేయత చూపించారో, వారు తినొద్దన్న పండు తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రం మూయబడింది. వారు దిగంబరులమని గుర్తించి దేవుని మహిమ కోల్పోయారు, దేవుని వెలుగును కోల్పోయారు, దేవుని తేజస్సును కోల్పోయారు, దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, దేవుని యొక్క మరి సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఈ దిగంబరత్వము శరీర సంబంధమైనటువంటి దిగంబరత్వం. శరీర సంబంధమైనటువంటి దిగత్వం అంత మాత్రమే కాదు, అది దైవత్వాన్ని కోల్పోయినటువంటి దిగంబరత్వం. 2వ అధ్యాయంలో దైవత్వాన్ని కలిగినటువంటి
దిగంబరులుగా ఉన్నారు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ శరీర సంబంధమైనటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవత్వాన్ని కోల్పోయి మానవత్వంలోనికి వచ్చి శరీర సంబంధులుగా వారు మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, నీవు నేను ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవుడు పాపము చేసి ఆజ్ఞాతిక్రమం చేసి తినొద్దన్న పండు తిని ఎంత నష్టపోయారో మనం చదువుతాం. ఈనాడు వారు చేసినటువంటి పాపం యొక్క ఫలితం ఈనాడు మనకి వస్తూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆదామవ్వలు మన పితరులు మనకేమి సంపాదించి ఇచ్చారంటే ఆస్తులు లేదు, ఐశ్వర్యం అవ్వలేదు, కానీ పాపం అనే దాన్ని మనకి అంటగట్టి వెళ్ళిపోయారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. తల్లి గర్భంలో ఉండగానే మనం పాపులుగా చేయబడ్డాం. మరి జన్మ పాపంతో మనం బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, దిగంబరులైపోయారంటే వారు దైవత్వాన్ని కోల్పోయినటువంటి దిగంబరులు, శరీర సంబంధమైనటువంటి దిగంబరులుగా వారు ఉన్నారు. దేవుని మహిమ లేదు, దేవుని వెలుగు లేదు, దేవుని స్వరూపం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు. ఏదేను తోటలో నుండి దేవుడు వారిని వెలుపలికి నెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఆ శరీర సంబంధమైనటువంటి దిగంబరత్వం ఎటువంటిదంటే వారు దేవుని మహిమను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. దేవతల వలె ఉంటామనుకున్న వారు మానవులుగా వచ్చారు. ప్రియులరా, దైవత్వాన్ని కోల్పోయారు, శరీర సంబంధులుగా మారిపోయారు. శరీర సంబంధమైన కోరికలు, ఆశలు వారిలో వచ్చినాయి. ప్రియులరు గమనించండి, లోక సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. పాపములోకి నడిపించబడ్డారు, సమస్తమును కూడా కోల్పోయారు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని దుఃఖభరితంగా చేసుకున్నారు. ఏదైనా తోటలో వారికి ఏ లోటు కూడా లేదు. వారికి ఇష్టమైన పండ్లు తినొచ్చు, కష్టపడక్కర్లేదు, ఆహారం కోసం కష్టపడక్కర్లేదు, వెతికిలాడక్కర్లేదు. ఏ పండు కనపడితే ఆ పండు తినొచ్చు. అటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కోల్పోయి శాపగ్రస్తులైపోయి ప్రియులరా తోటలో నుండి వెలుపలికి నెట్టివేయబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆత్మీయ దిగంబరత్వాన్ని కోల్పోయారు. ప్రియులరా, పాపం అనేది మానవుని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. పరిశుద్ధులుగా ఉన్నవారు పాపులుగా మారిపోయారు. కనుక మానవుని జీవితంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ పాపం యొక్క ఫలితము మానవుణ్ణి వెంటాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపం యొక్క ఫలితము మానవుణ్ణి నీడవలే వెంబడిస్తుంది. పాపం ఏమి చేసిందో తెలిసిన రోమాపత్రిక 6:23 ప్రియులర, పాపము వలన వచ్చు జీతము మరణం. ఎప్పుడైతే వారు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేశారో ఆ పాపం చేసిన దాన్ని బట్టి వారికి మరణము సంప్రాప్తించింది. మరణం అంటే శారీర సంబంధమైనటువంటి మరణం, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. బైబిల్ అది 2వ మరణం అని చెప్తారు. శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ 2వ మరణం దేవుని అంగీకరించిన వారికి దాని నుండి వారు తప్పించబడతారు. కనుక ప్రియులరా, మరణము వారి మీద ఏలుబడి చేసింది. కనుక 2వ విషయం ఏంటంటే, పాపం వల్ల వారికి ప్రియులరా ఏమొస్తుందంటే, పాపం వల్ల మనిషికి రోగం వస్తుంది. మీరు ఇది మన నమ్మకపోవచ్చేమో, కానీ బైబిల్లో విషయాలు మీకు తెలియచేస్తున్నాను. పాపం వల్ల మనిషి చేసిన పాపాన్ని బట్టి అతనికి రోగం వస్తుంది. కీర్తన గ్రంథం 38:3 నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను,
దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. శరీరములో ఆరోగ్యం లేదు. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులని. నా శరీరములో ఆరోగ్యమే లేదంటున్నాడు. కారణం ఏంటంటే మనిషికి రోగము రావడానికి ఒక కారణం ఏంటంటే అతడు చేసిన పాపము. రెండో విషయం ఏంటంటే, ఇది ఇంకా కొంచెం ముందు వివరంగా వెళ్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-5 చదివితే యేసుప్రభువు వారి దగ్గరికి ఒక పక్షవాయు గల రోగిని తీసుకొచ్చారు. అయ్యా బాగు చేయమని చెప్తే యేసుప్రభువు వారు ఏమన్నారో తెలిసిన, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పారు. అతనికి పక్షవాయు రోగం ఎందుకు వచ్చింది? అతడు చేసిన పాపమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నీ పాపములు క్షమించబడ్డాయి. పాపములు క్షమించబడకపోతే మనకి రోగము పోదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవడైనా రోగి ఉంటే వాడు మరి సంఘ పెద్దలను పిలిపించాలి, వారు నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుచును అంది. తర్వాత ఏమన్నాడంటే, అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడతాయి. కనుక అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడి స్వస్థత పొందుతుంది. కనుక ప్రియులరా, మానవునికి రోగం ఎందుకు వస్తుందంటే వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి రోగం వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగ రోగిగా ఉన్నటువంటి మానవుణ్ణి శారీరకంగా మానసికంగా రోగగ్రస్తులై నెమ్మది లేక సమాధానము లేక ప్రియులరా కొట్టుమిట్టులాడుతున్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలిసిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను మరి భరించెను, మన వ్యసనములను సహించెను. శిలువ మీద మన రోగములన్నీ భరించాడు. మనిషికి ఏ రోగమైతే వస్తుందో ఆ రోగమంతా కూడా ఆయన భరించారు. మన పాపములన్నీ కూడా భరించారు. మన వ్యసనములన్నీ కూడా సహించారు. సిలువలో యేసయ్య మన పాపాలనే కాదు భరించింది, మన రోగములన్నిటిని కూడా భరించారు. మన వ్యసనములన్నిటినీ సహించి సిలువలో మనకి రోగాలు కలగకుండా ప్రియులరా మనకి సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కనుక మనం మరి రోగం రావడానికి గల కారణం ఏంటంటే మన పాపము. మన పాపములను బట్టి మనం వ్యాధిగ్రస్తులం అయిపోతున్నాం, బలహీనులం అయిపోతున్నాం, రోగగ్రస్తులము అవుతున్నాం. తర్వాత పాపం ఇంకా మానవుని జీవితంలో ఏమి చేసిందంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపక ఉన్నారు. మీ పాపాలు దేవునికి మీకు అడ్డుగోడగా వచ్చింది కనుక మీరు ఎంతగా ప్రార్థన చేసినా మీ పాపాలు వాడి ప్రార్థన అడ్డుకొని ఆయన దగ్గరికి వెళ్ళకుండా చేస్తున్నాయి. మీ పాపములు దేవునికి మీకు అడ్డుగోడగా నిలిచిపోయి మీరెంత ప్రార్థన చేసినా, కన్నీరు ప్రార్థన చేసినా, రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసినా మీ పాపములు ఏమవుతాయంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగోడగా మిగిలిపోయింది. కనుక కొంచెం వివరంగా మనం చదివితే కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనములో, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక. అడ్డుగోడను తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసి ప్రియులరా మన పాపములన్నిటిని కావలసినటువంటి శిక్ష ఆయన భరించి దేవునికి మనకి ఉండే ఈ అడ్డుగోడను ఆయన తొలగించి నేరుగా దేవునితో సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించాడు.
సిలువలో చేసినటువంటి బలియాగం నీ పాపములన్నిటిని అడ్డుగా ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ముందుకు వెళ్దాం. ఈ పాపం ఇంకా మానవుడిని ఏం చేసిందంటే, ప్రియులరా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించువాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మన పాపములు ఏం చేసినాయో తెలిసిన? ప్రకృతి చక్రాన్ని క్రమం తప్పించింది. ఏ కాలములో జరగవలసినవి ఆ కాలంలో జరగడం లేదు. వానాకాలములో వర్షాలు రావడం లేదు. శీతాకాలంలో చలి పెట్టడం లేదు. వేసవికాలంలో ఎండలు కాయడం లేదు. ఇది ప్రకృతి ధర్మం మరి నెరవేరడం లేదు. కారణం ఏంటంటే మన పాపములు వాటి క్రమాన్ని తప్పించింది. ఎండాకాలంలో భయంకరమైన వర్షాలు, తుఫానులు వస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు వస్తున్నాయి. క్రమం తప్పిపోయింది. ప్రకృతి యొక్క క్రమం తప్పిపోయింది. మన పాపములే కారణం. మీ పాపములు వాటి క్రమాన్ని తప్పించినాయి. ఏ కాలంలో ఆ పరిస్థితులు ఎందుకు జరగడం లేదంటే మన పాపములే కారణం. భయంకరమైనటువంటి తుఫానులు ఎండాకాలంలో వస్తున్నాయి. కారణం ఏంటంటే మన పాపములు క్రమాన్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మందిరంలో తీసుకొచ్చారు. ఎంతమంది గుమికూడారు. ఆమె చేసిన తప్పిదాన్ని బట్టి శిక్ష అనుభవించాలి, కానీ ఎంత అవమానానికి గురవుతుంది. పాపము ప్రజలకు అవమానం కలిగిస్తుంది. కనుక ప్రియులరా, తప్పు చేసిన వాడిని రోడ్డంతా పోలీసులు తీసుకుంటూ వెళ్తూ ఉంటే వాడికి ఎంత అవమానం. బంధువులు చూస్తారు, స్నేహితులు చూస్తారు, రక్త సంబంధులు చూస్తారు. ఎన్నో మంది ప్రజలు ఏంట్రా వీడు ఇటువంటి పని చేశాడని అవమానం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. పాపము ప్రజలకు అవమానం తెస్తారు. నువ్వే చిన్న పాపం చేసినా నీకు అవమానము. అటువంటి అవమానాన్ని, మనం చేసిన పాపాలను బట్టి కలిగే అవమానాన్ని ఆయన భరించాడు. యేసుప్రభువారిని అవమానపరిచారు, హేళన చేశారు, గేలి చేశారు, ఉమ్మి వేశారు, జుట్టు పీకారు. ప్రియులారా, అరచేతులతో కొట్టి యేసు నిన్ను కొట్టినవాడెవడని ఆయన హేళన చేశాడు. ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అవమానపరిచినట్లుగా ఎంత అవమానం. సిలువ వేయబడడం అనేది అవమానకరమైనటువంటి అత్యంత నీచమైన శిక్ష. కనుక ఆయన అవమానం పొందారు. మనం పొందవలసినటువంటి అవమానాన్ని, పాపం వల్ల వచ్చిన అవమానాన్ని ఆయన భరించి ప్రియులరా మనల్ని తలెత్తుకునే వారిగా దేవుడు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. కనుక మానవుడు దిగంబరుడైపోయాడు. ఆ దైవత్వాన్ని కోల్పోయినటువంటి దిగంబరుడైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన కలిగినటువంటి దిగంబరత్వాన్ని, మనము పాపము చేసి మనము పొందినటువంటి దిగంబరత్వాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి ప్రియులరా ఆయన కూడా దిగంబరుడు అయిపోయాడు. ఎవడు దిగంబరుడు అంటే పాపము చేసిన వాడు దిగంబరుడు. ఆయన సిలువలో మనందరి పాపములు కూడా ఆయన మీద వేసుకొని ఆయన మీద ఆరోపించబడిన తర్వాత ఆయన ఒక పాపిగా మారిపోయాడు. పాపి దిగంబరుడైపోయి పాపిగా మారిపోయి దిగంబరుడు అయిపోయాడు. అవమానపాలైపోయాడు. తన పరిశుద్ధతను, తన నీతిని, తనకున్న స్థానాన్ని వదిలిపెట్టి కుమారుడిగా ఉండడానికి యోగ్యతను ఆయన విడిచిపెట్టి ఒక మానవుడిగా, ఒక దాసుడిగా, రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములను భరించి యెరూషలేము వీధుల గుండా
ఆ యొక్క ఎర్రటి ఎండలో ఎర్రటి రక్తాన్ని కార్చుకుంటూ యెరూషలేము వీధుల గుండా గొల్గొతా కొండకు వెళ్ళి మన పాపములకు శిక్ష అనుభవించాడు. కనుక వాస్తవం ఏంటంటే సిలువ వేసే వారిని కూడా దిగంబరులుగానే సిలువ వేస్తారని చరిత్ర చెప్తుంది. వన్ హూ ఈజ్ టు బీ క్రూసిఫైడ్ ఈ హ్యాజ్ టు బీ క్రూసిఫైడ్ నేకెడ్లీ అని చరిత్రలో ఉంది. ఎవరైతే సిలువ వేయబడతారో వారు దిగంబరులుగా సిలువ వేయబడాలి. యేసయ్య కూడా అలాగే సిలువ వేయబడ్డారు. చూడండి, నేను రెఫరెన్స్లు చెప్తాను చూడండి. యేసయ్య సిలువలో దిగంబరుడిగానే సిలువ వేయబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందంటే, ఆయన వస్త్రములను తీసివేసి ఎర్రని అంగి తొడిగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనంలో ఆయనకున్న వస్త్రాన్ని తొలగించి ఆయనకి ఏం తొలగించారు? ఎర్రటి అంగిని తొలగించారు. బాగానే ఉంది. తర్వాత 31వ వచనంలో ఆయన మీద ఉన్న అంగీని తొలగించి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించారు. 31వ వచనంలో ఏముందంటే, ఆయన వస్త్రాలు ఆ ఎర్రని అంగీ తీసివేసి మరలా ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించారు. ఇప్పుడు 35వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, వారు ఆయనను సిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఆయన వస్త్రాలు పంచుకున్నారు చీట్లు వేసి. ఆయన అంగీ పైనుండి క్రింద వరకు కూడా కుట్టు లేక ఒకే విధంగా ఉంది. మార్క్స్ వార్తలో చదువుతాం. ఆయన అంగీని ఆయన పై వస్త్రాలని చీట్లు వేసి అంటే సిలువలో ఆయన దిగంబరుడిగా ఉన్నాడు. ఎంత అవమానం పొందాడు ఆయన. నీ కొరకు నా కొరకు మన దిగంబరత్వాన్ని పోగొట్టుకోవడానికి ఆయన సిలువలో దిగంబరుడైపోయాడు. ఇంత కార్యం చేసినా నీవు ఆయన కొరకు నువ్వేమి చెల్లిస్తున్నావు? సిలువలో చేసిన త్యాగం ద్వారా మనకి రక్షణ వచ్చింది. ప్రియులారా, మనం నీతిమంతులుగా చేయబడ్డాం. పాపి పరిశుద్ధుడు అయ్యాడు. ఆయన సిలువలో దిగంబరుడైపోయాడు. కారణం ఏంటో తెలిసిన, మన దిగంబరత్వాన్ని పోగొట్టుకోవడానికి ఆయన సిలువలో దిగంబరుడైపోయాడు. మనం చీకటిలో ఉన్నప్పుడు చీకటిలోని తప్పించడానికి ఆయన చీకటిలోకి వెళ్ళాడు. కనుక నీవు నేను దిగంబరత్వాన్ని కోల్పోయిన మనం, దేవుడు మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాలతోటి దేవుణ్ణి మనం ధరించి దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. మా యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టుటకు మీరు సిలువలో దిగంబరులైపోయారు, పాపిగా మారిపోయారు, దైవత్వాన్ని కోల్పోయారు, మహిమను కోల్పోయారు. ప్రభువా, మీరు మా కోసం చేసిన దానిని బట్టి మరలా మీరు మాకు నీతి వస్త్రాన్ని ఇచ్చారు, మహిమ వస్త్రాన్ని ఇచ్చారు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము ధరించుకొని నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించి నీ కృపలో నడిపించమని, మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.